ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ చూసేసి దీన్ని ఇక్కడ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. ఇది కపిల్ ఫేసింగ్ వెస్ట్ టర్న్స్ 135 degrees clockwise direction, again 90 degrees anti-clockwise direction, again turns 90 degrees clockwise, 270 degrees anti-clockwise, 180 degrees clockwise, 45 degrees clockwise, 45 degrees anti-clockwise and 45 degrees clockwise direction. In which direction he is facing now? ఇది క్వశ్చన్ అండి. ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నౌ. ఇక్కడ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, డైరెక్షన్ చార్ట్ గీసేసుకోవాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ NEWS గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత కపిల్ ఇప్పుడు ఉన్నట్టుగా క్వశ్చన్ రాస్తున్నాం. కపిల్ ఫేసింగ్ ఎటట వెస్ట్, టర్న్స్ 135 degrees clockwise, 135 clockwise, ఓకేనా. డైరెక్షన్ అగైన్ 90 degrees, 135 degrees clockwise, again 90 degrees anti-clockwise direction. in the 90 degrees anti-clockwise direction, again turns 90 degrees clockwise, 90 degrees clockwise, కామాలు పెట్టేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా. 270 degrees anti-clockwise, 270 anti-clockwise, 180 degrees clockwise, 180 degrees clockwise, 45 degrees anti-clockwise. లాస్ట్ ఫైనల్గా ఏం చేశాడు, 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 యాంటీ క్లాక్ వైజు, 45 క్లాక్ వైజ్, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 90 యాంటీ క్లాక్ వైజు, 90 క్లాక్ వైజ్ క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే దీన్ని 180 క్లాక్ వైజ్, 270 క్లాక్ యాంటీ క్లాక్ వైజ్లో ఈ 270 నుండి 180 తీసేస్తున్నాం అంటే ఎంత మిగులుతుంది, 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎందుకు తీసేస్తున్నాము, ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఇంకోటి క్లాక్ వైజ్ కాబట్టి ఇది 180 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈ రెండిట్లో తీసుకున్నాం, ఏం మిగిలామని ఇక్కడ వెస్ట్ మన స్టార్టింగ్ డైరెక్షన్ 135 క్లాక్ వైజ్, 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏం మిగిలింది ఇక్కడ మనకు అంటే రెండు, ఒకటి క్లాక్ వైజ్ ఉంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ఒకదాని ఒకటి తీసేస్తాం అంటే 45 degrees. ఈ రెండిట్లో ఏది పెద్దది, 135 పెద్ద, 90 పెద్ద, 135 పెద్దది. 135కి ఏ గుర్తుంది, క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్, దీనికి వెస్ట్కు 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ మన ఆన్సర్. ఇది వెస్ట్. దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారంలో ముళ్ళు తిరిగే డైరెక్షన్ ఇది. వెస్ట్కు 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, వెస్ట్కు 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది ఆన్సర్. అంటే ఏమవుతుంది, నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ మోడల్ అండి. మనం ఇంతకుముందు 3 మోడల్స్ చూసాము. ఇది థర్డ్ మోడల్. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్, నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ సౌత్ వెస్ట్. హౌ సౌత్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఏదైనా డైరెక్షన్ వచ్చేసిన వెంటనే డైరెక్షన్ డయాగ్రామ్ గీసేసుకోవాలి. ఏం చేయాలి, డైరెక్షన్ డయాగ్రామ్ గీసేసుకోవాలి. NEWS. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే NEWS గీసేసుకున్నాం. నార్త్ ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సైడ్ NEWS న్యూస్, NEWS న్యూస్. ఓకేనా అండి. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్ అట. ఈస్ట్ ఈజ్ కాల్డ్ నార్త్. ఈస్ట్ని ఏమంటున్నాడు, నార్త్. అంటే ఏమవుతుంది ఇక్కడ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees. ఓకేనా. తర్వాత నార్త్ వెస్ట్ ఈజ్ కాల్డ్ సౌత్ వెస్ట్ అట. నార్త్ వెస్ట్ అంటే ఇది ఈజ్ కాల్డ్ సౌత్ వెస్ట్. అంటే ఏమవుతుంది, ఇది 45 degrees, ఇది 45 degrees అంటే 90 degrees చూపిస్తున్నాడు. 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపిస్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదండి. కాల్డ్ సౌత్ వెస్ట్. హౌ సౌత్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఏమంటున్నాడు, సౌత్ ఈస్ట్ను ఆ లాంగ్వేజ్లో ఏమంటాడు అంటున్నాడు. సౌత్ ఈస్ట్ అంటే ఇది. అర్థమైంది కదా. 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. ఇది అర్థమైంది కదా. దీన్ని చెరిపేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. ఇక్కడ ఏంటట, హౌ సౌత్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సౌత్ ఈస్ట్ అంటే ఇది. సౌత్ ఈస్ట్ను ఈ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు ఇక్కడ. సౌత్ ఈస్ట్ అంటే దీనికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది. అంతేకాండి. ఈ డైరెక్షన్లో 90 degrees తిరగాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ 45, దిస్ ఈజ్ 90 degrees. ఏమంటారు, నార్త్ ఈస్ట్ అంటారు. ఎందుకండి, నార్త్ ఈస్ట్ అంటారు. దట్ ఈజ్ ద ఆన్సర్. అంతే.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ వెస్ట్. ఇక్కడ చెప్పిన వెంటనే ఏం చేయాలి, డైరెక్షన్ డయాగ్రామ్ గీసేసుకోవాలి, ఇంకేం ఆలోచించొద్దు. ఫస్ట్ బర్ర గీకేసేయాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, ఏం మార్చడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ చూడండి, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ వెస్ట్ అట. ఈస్ట్ని ఏమంటున్నాడు, వెస్ట్ అంటున్నాడు. అలాగే నార్త్ ఈజ్ కాల్డ్ సౌత్, నార్త్ని సౌత్ అంటున్నాడు. బై విచ్ నేమ్ సౌత్ వెస్ట్ ఈజ్ కాల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సౌత్ వెస్ట్ను ఆ లాంగ్వేజ్లో ఏమంటారు అంటున్నాడు. ఇక్కడ చూడండి, నార్త్ని ఏమంటున్నాడు, ఈస్ట్ని వెస్ట్ అంటున్నాడు. ఈస్ట్కు వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఇది, అంటే 180 degrees. అలాగే నార్త్కు సౌత్ అంటున్నాడు, నార్త్ను సౌత్ అంటున్నాడు. సౌత్ వెస్ట్ని ఏమంటారు అంటున్నాడు. సౌత్ వెస్ట్ అనేది ఇది, ఇదేకండి సౌత్ వెస్ట్, దిస్ ఈజ్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ని ఏమంటాడు అంటాడు, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ 180 degrees డైరెక్షన్ ఏమంటాడు, నార్త్ ఈస్ట్ అనాలి. అంతే కదా. ఆన్సర్ ఏంటి, నార్త్ ఈస్ట్ ఈజ్ ద ఆన్సర్. అంతే అండి. తర్వాత చూడండి, ఇంకో మోడల్ అనేది మోడల్ నెంబర్ 4. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ స్వాతి షాడో ఫాలింగ్ ఆన్ హర్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ. ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ అనేది క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చెప్పేసిన డయాగ్రామ్ తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఇక్కడ చూడండి, కొంచెం ఊహించుకోవాలి. ఏం లేదు ఇక్కడ, ఎప్పుడట ఇది మామూలుగా నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, వెస్ట్ అండ్ సౌత్. ఇన్ ద ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అన్నట్లయితే సూర్యుడు ఎటువైపు ఉంటాడండి, ఈస్ట్, తూర్పు దిశలో ఉంటాడు సూర్యుడు. కాబట్టి షాడో ఎటువైపు పడుతుంది, ఇది సూర్యుడు ఉండే దిశ. అంటే షాడో ఎక్కడ పడుతుంది, వెస్ట్ డైరెక్షన్లో. ఇక్కడ సూర్యుడు ఉంటాడు కాబట్టి షాడో మొత్తం కూడా ఇటువైపు పడుతుంది, షాడో. ఓకేనా అండి, ఇటువైపు ఆమె షాడో పడుతుంది. ఈస్ట్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి వెస్ట్లో షాడో పడుతుంది. ఇప్పుడు షాడో స్వాతి షాడో ఫాలింగ్ ఆన్ లెఫ్ట్ అట. తను ఎటువైపు, ఇప్పుడు ఇక్కడ తను ఉందనుకోండి, తను ఎటువైపు నిలబడితే తను షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇటువైపు తిరిగి నిలబడింది అనుకోండి, ఇట్లా నిలబడింది అనుకోండి, తన షాడో వెనక వైపు పడుతుంది. అలా కాకుండా ఈ డైరెక్షన్ నిలబడితే మాత్రమే, సపోజ్ ఇట్లా నిలబడింది అనుకుందాం, ఇట్లా నిలబడితే మీరు ఊహించుకోండి, జస్ట్ ఆ డైరెక్షన్ నిలబడ్డాను ఊహించుకోండి. ఇట్లా నిలబడ్డట్లు ఏమవుతుంది, తన షాడో రైట్ సైడ్ పడుతుంది. కాబట్టి ఇది కాదు. ఇంకా ఈ డైరెక్షన్ నిలబడితే తన షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంతేకాదండి. ఇప్పుడు ఈ డైరెక్షన్ మీరు నిలబడ్డారని ఊహించుకోండి, ఇట్లా నిలబడ్డారని ఊహించుకోండి. ఊహించుకున్నట్టయితే మీ షాడో మీకు లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంతే కదా. అంటే ఏ డైరెక్షన్లో ఉందన్నట్టు స్వాతి, ఇప్పుడు ఇక్కడ నార్త్ డైరెక్షన్. ఆన్సర్ అర్థమైంది కానీ, నార్త్ డైరెక్షన్లో తను ఫేస్ చేసింది. ఎందుకు ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాము, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఈస్ట్ డైరెక్షన్ ఉంటాడు కాబట్టి షాడో వెస్ట్లో పడుతుంది. షాడో వెస్ట్లో పడుతుంది అంటే షాడో వెస్ట్లో పడుతుంది అన్నట్లయితే ఏ డైరెక్షన్లో పడితే అది లెఫ్ట్ అవుతుంది. స్వాతి షాడో ఫాలింగ్ హర్ లెఫ్ట్ అట, ఆన్ హర్ లెఫ్ట్, తను లెఫ్ట్లో పడుతుంది. లెఫ్ట్లో ఇట్లా నిలబడి తప్పించి తను లెఫ్ట్లో పడే ఛాన్స్ లేదు. కాబట్టి నార్త్ డైరెక్షన్ తను ఫేస్ చేసి ఉంది. ఈ మోడల్లో సెకండ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇన్ ద ఈవినింగ్ టైమ్ రాజు షాడో ఫాలింగ్ ఆన్ హిస్ బ్యాక్ సైడ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీఈస్ ఫేసింగ్ నౌ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు చెప్పిన వెంటనే ఈవినింగులు ఏది తర్వాత కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ డైరెక్షన్లకు చెప్తున్నాడు కాబట్టి ఏం చేయాలి, డైరెక్షన్ డయాగ్రామ్ గీసేయండి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, వెస్ట్ అండ్ సౌత్. ఏం చెప్తున్నాడు, ఇన్ ద ఈవినింగ్ టైం అంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడు, తూర్పు పడమర దిక్కు సూర్యుడు ఉంటాడు. అంటే సూర్యుని కిరణాలు ఎటువైపు పడతాయి, నీడ ఎక్కడ పడుతుంది, ఇటువైపు నీడ పడుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ ద ఈవినింగ్ టైం రాజు షాడో ఫాలింగ్ ఆన్ హిస్ బ్యాక్ అట. అతని బ్యాక్ సైడ్ పడుతుంది, అతనికి బ్యాక్ సైడ్ పడుతుంది. అతను బ్యాక్ సైడ్ పడుతుందంటే ఎటువంటి నిలబడి ఉండాలి, అతను ఈ డైరెక్షన్ నిలబడినప్పుడు తప్పించి తన బ్యాక్ సైడ్ పడడానికి ఛాన్స్ లేదు. ఈ డైరెక్షన్లో అర్థమవుతుందా అండి, తను వెస్ట్ వైపు తిరిగి ఉన్నాడు అనుకోండి, అతని సూర్యునికి అతని ముఖం మీద పడేసి బ్యాక్ సైడ్ నీడ పడుతుంది. అంటే తను ఏ డైరెక్షన్ ఉన్నాడు ఇక్కడ మీరు ఊహించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఊహించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ డైరెక్షన్ అతను చూస్తున్నప్పుడు మాత్రమే తనకు, ఇప్పుడు ఏ డైరెక్షన్ ఉన్నాడు అతను, వెస్ట్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కండి. ఇక్కడ మార్నింగ్ టైం తీసుకున్నట్లయితే షాడో వెస్ట్ పడుతుంది, ఈస్ట్లో సన్ ఉంటాడు కాబట్టి షాడో వెస్ట్ పడుతుంది. అది ఈవినింగ్ టైం తీసుకున్నట్లయితే వెస్ట్లో సన్ ఉంటాడు కాబట్టి, వెస్ట్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈస్ట్లో షాడో పడుతుంది.
ఆ షాడో ఇతనికి బ్యాక్ పడాలట. బ్యాక్ పడాలంటే ఇతను ఈ డైరెక్షన్లో అంటే ఇటువైపు చూస్తున్నప్పుడు తప్పించి అతనికి షాడో అటువైపు పడే ఛాన్స్ లేదు. కాబట్టి ఇతను ఎటువైపు చూస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ వెస్ట్ డైరెక్షన్లో చూస్తున్నాడు. ఆన్సర్ అర్థమైంది కదండి. ఇందులోనే ఇంకో మోడల్ చూద్దామండి. ఇది సేమ్, కాకపోతే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించడం ఇంకేం లేదు. వన్ ఫైన్ ఈవినింగ్, ఇది ఏదైనా చెప్పనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్షన్ డయాగ్రామ్ గీసుకోవాలి. డైరెక్షన్ డయాగ్రామ్ నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ NEWS గీసేసుకోవాలి. ఇంకా ఫైన్ ఈవినింగ్ అన్నట్లయితే ఈవినింగ్ వెస్ట్ డైరెక్షన్లో సన్ ఉంటాడు, సన్ వెస్ట్ డైరెక్షన్ ఉంటాడు. ఇక్కడ షాడో ఈస్ట్ డైరెక్షన్లో పడుతుంది. అర్థమైంది కానీ షాడో ఈస్ట్ డైరెక్షన్లో పడుతుంది. ఇన్ ద ఫైన్ ఈవినింగ్ ధోని అండ్ కోహ్లీ ఫేసింగ్ టు ఈచ్ అదర్, అంటే ఒక్కొక్కరికి ఎదురెదురుగా ఉన్నారు. ఎట్లా ఉండనండి కానీ ఎదురెదురుగా ఉన్నారు. ఒకరికొకరు ముఖం చేసి ఉన్నారు. ఇట్లా ఉండనండి ఇట్లా ఉండనండి కానీ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నారు. అర్థమైంది కానీ ఫేసింగ్ ఈచ్ అదర్ డిస్కసింగ్ రిగార్డింగ్ నెక్స్ట్ డేస్ మ్యాచ్. దేని గురించి చేసుకుంటూ మనకి ఎందుకని కొట్టాడుకున్నా మాకు ప్రాబ్లం లేదు. ద షాడో ఆఫ్ కోహ్లీ ఫాలింగ్ ఆన్ ధోనీస్ లెఫ్ట్ సైడ్. ఏంటట, ద షాడో ఆఫ్ కోహ్లీ ఈజ్ ఫాలింగ్ ఆన్ ధోనీస్ లెఫ్ట్ సైడ్. ధోని లెఫ్ట్ సైడ్లో షాడో పడుతుందట. షాడో ఎక్కడ పడుతుంది, ఇటువైపు పడుతుంది. ఇక్కడ ధోనికి లెఫ్ట్ సైడ్ కావాలి. ఆ షాడో ఫాలింగ్ ఆన్ ద షాడో ఆఫ్ కోహ్లీ ఫాలింగ్ ఆన్ ధోనీస్ లెఫ్ట్ సైడ్. అంటే ధోని లెఫ్ట్ సైడ్ పడాలి షాడో. అంటే ధోని ఎటువైపు ఉంటే ఈ డైరెక్షన్లో ఉంటే మీరు ఊహించుకోవాలి. కొంచెం ఊహించుకున్నట్లయితే ఇది ధోని అయితేనే కోహ్లీ షాడో అతనికి లెఫ్ట్ సైడ్ పడుతుంది. అర్థమైందా అండి. ఇది కోహ్లీ అన్నట్లయితే ఇతను ఇటువైపు నిలబడినాడు. కోహ్లీ షాడో ధోనికి లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఇట్లా తిరిగి ఉండొచ్చు అనొచ్చు. ఇట్లా తిరిగి పడుతుంది, తనకు బ్యాక్ సైడ్ పడుతుంది. అర్థవుతుందా అండి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇతని లెఫ్ట్ హ్యాండ్ ఇటువైపు ఉంటుంది, రైట్ హ్యాండ్ ఇటువైపు ఉంటుంది. కోహ్లీ షాడో అతనికి లెఫ్ట్ సైడ్లో పడుతుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ కోహ్లీ ఈజ్ ఫేసింగ్ నౌ. కోహ్లీ ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఈ డైరెక్షన్ ఉన్నాడు. ఈ డైరెక్షన్ అంటే నార్త్. ఏ డైరెక్షన్ ఉన్నాడు కోహ్లీ, నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే, ఇంకేం లేదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి అంతే. ఇక్కడ ఏంటి అర్థమైంది కదండి. ట్రై చేయండి, ట్రై చేస్తుంటే అవి వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకటి చూసేసి ఇక్కడికి ఇది క్లోజ్ చేసేద్దామండి. వన్ ఫైన్ ఈవినింగ్ ధోని అండ్ కోహ్లీ సిట్టింగ్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద బ్యాక్స్ ఆఫ్ దెమ్ టచింగ్ ఈచ్ అదర్. అంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు వీపులు తగిలేటట్టు నిలబ కూర్చున్నారట. అంటే ఫస్ట్ ఒకళ్ళు ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఇట్లా అయినా ఉండొచ్చు. అర్థమైంది కదండి. వీపులు మాత్రం అంటే ఒకళ్ళొకళ్ళు ఇతని ఫేస్ ఇటు ఉంటే ఇతని ఫేస్ ఇటు, ఇతని ఫేస్ ఉంటే ఇతని ఫేస్ ఇటు ఉంటే అట్లా కూర్చున్నారు. ద షాడో ఆఫ్ కోహ్లీ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ధోని. ద షాడో ఆఫ్ కోహ్లీ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ధోని. ఇన్ విచ్ డైరెక్షన్ ధోని ఈజ్ ఫేసింగ్ నౌ. ఫస్ట్ చెప్పిన వెంటనే ఏం తీసుకోవాలి, డైరెక్షన్ డయాగ్రామ్ తీసుకోవాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. అర్థమైంది కదండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ ఈవినింగ్ అని చెప్తున్నాడు. ఈవినింగ్ అంటే వెస్ట్లో మార్నింగ్ అంటే ఈస్ట్లో సన్ ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు ఈవినింగ్ అంటే వెస్ట్లో సూర్యుడు ఉంటాడు. నీడలు ఎక్కడ పడతాయి, ఈస్ట్లో పడతాయి. నీడ ఈస్ట్లో పడుతుంది. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ద సచ్ ఎ వే దట్ వాళ్ళ బ్యాక్స్ అంటే ఒకరికొకరు టచ్ అయ్యేట్టు ఉన్నాయట. అంటే ఒకళ్ళు ఇటువైపు తిరిగితే ఇంకోళ్ళు ఇటువైపు తిరిగి ఉండాలి, లేకపోతే ఒకళ్ళు ఇటువైపు ఉంటే ఇంకోళ్ళు ఇటువైపు ఉండాలి. ఇట్లా ఉండాలి. ఏమని చెప్తున్నాడు, ద షాడో ఆఫ్ కోహ్లీ ఈజ్ ఫాలింగ్ ఆన్ బ్యాక్ ఆఫ్ ధోని. ధోనికి బ్యాక్ పడుతుందట షాడో. ఎవరిది, కోహ్లీ షాడో ధోనికి బ్యాక్ పడుతుంది. అంటే ధోని ఎటువైపు కూర్చుంటే బ్యాక్ పడుతుంది, ధోని ఇటువైపు కూర్చుంటే కోహ్లీ షాడో బ్యాక్ పడుతుంది. అర్థమవుతుంది అండి. అంటే దిస్ ఈజ్ ధోని, దిస్ ఈజ్ కోహ్లీ. అర్థమైంది అండి. ద షాడో ఆఫ్ కోహ్లీ, ఇప్పుడు జస్ట్ ఊహించుకోవాలండి. ఇక్కడ ద షాడో ఆఫ్ కోహ్లీ ఫాలింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ధోని. ఒకవేళ ఇటు తిరిగి అనుకోండి, లెఫ్ట్ ఆఫ్ ధోని, రైట్ ఆఫ్ ధోని అని చెప్తాడు. అలా బ్యాక్ ఆఫ్ ధోని పడుతుంది. అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కోహ్లీ షాడో తనకి బ్యాక్ సైడ్ పడాలి అన్నట్లయితే ధోని ఇటువైపు ఏ డైరెక్షన్ ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. ఇన్ విచ్ ఇటువైపు ధోని ఉన్నాడు, ఇటువైపు కోహ్లీ ఉన్నాడు. ఇప్పుడు సూర్యుని కిరణాలు ఇట్లా పడ్డప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు. ధోనికి బ్యాక్ సైడ్ ఇది, కోహ్లీ అటువైపు ఉన్నాడు కాబట్టి కోహ్లీ షాడో అటువైపే పడుతుంది. సో దీన్ని బట్టి ధోనికి కోహ్లీ షాడో ధోనికి వెనక వైపే పడుతుంది. ద షాడో ఆఫ్ కోహ్లీ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ధోని. ఇన్ విచ్ డైరెక్షన్ ధోని ఈజ్ ఫేసింగ్ నౌ. ధోని ఏ డైరెక్షన్లో ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇక్కడ ఏం ఆలోచించదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి అంతే అండి. మనం అక్కడ ఉన్నామని ఊహించుకొని లెక్క చేయాలి. అప్పుడు ఈజీ, లేకపోతే కొంచెం కష్టం.
కొంచెం కాదు, చాలా కష్టం అలా ఊహించుకోకపోతే. ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేర్చుకుందాం.